ఇదేమో టస్సర్ సిల్క్ శారీ అండి. దీంట్లో ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట పళ్ళులో. అండ్ శారీకి కింద బార్డర్ ఏమో వర్క్ వచ్చి ఉంటుంది, అది కూడా థ్రెడ్స్తో ఇచ్చింటారు. రాగా వదిలి కొంచెం ఒక కాంతా వర్క్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంది శారీ. సో దీనికి హెవీగా ఇంకా ఏమి ఇవ్వకుండా సింపుల్ పెద్దవి బటన్స్ తీసుకొని శారీలో ఉన్న కలర్స్ని హైలైట్ చేస్తూ ఆ బటన్స్కి అలా వర్క్ చేయించి సింపుల్గా అలా ఇచ్చాను. శారీకి తగినట్టు ఆ బటన్స్ ఆ కాంబినేషన్ చాలా బాగుంది. చూడ్డానికి లుక్ అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఇది మైసూర్ సిల్క్ శారీ అనమాట. 2 కాంబినేషన్స్లో వచ్చింది, రెడ్ అండ్ అంటే మెరూన్ అండ్ హాఫ్ వైట్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది శారీ. సో దానికి రెగ్యులర్గా టాజిల్స్ రెగ్యులర్గా ఇవ్వకుండా ఒక పెద్ద బటన్కి చిన్న ముత్యంని యాడ్ చేసి దాని కింద ఇంకొక చిన్న ముత్యం యాడ్ చేసి చూడడానికి ఆ శారీ కలర్ కాంబినేషన్లో ఉండేటట్లు ఆ బీడ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేశాను. కస్టమర్ వెరీ హ్యాపీ ఫీల్ అయింది ఇది చూసి. ఇది ప్యూర్ పట్టు శారీ అనమాట. దీనికి ఇంకా కాంబినేషన్స్ ఏమి ఇవ్వకుండా జస్ట్ రెడీమేడ్గా దొరికిపోతాయి ఇలాంటివి టాజిల్స్. సో ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, రెగ్యులర్ వాటిలాగా ఉండవు అనమాట. చాలా చాలా ఫైన్ ఫినిషింగ్తో చేస్తారు. దానిపైన ఇచ్చే దారము ఎవ్రీథింగ్ అంతా చాలా ఫినిషింగ్తో ఉంటుంది అనమాట. అలాంటిది తీసుకొచ్చి దానికి ఓన్లీ గోల్డ్లోనే ఇచ్చాను, వేరే కాంబినేషన్ ఇవ్వకుండా. కోటా శారీ అనమాట. సో ఇది గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. సో నేను కూడా పెద్ద పోట్లీ బటన్స్ తీసుకొని దాంట్లో గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లైన్గా సేమ్ కాంబినేషన్ వచ్చేటట్లు అన్ని దాంట్లో టాజిల్స్ కాకుండా నెట్ కాకుండా సింపుల్గా ఇలా చేశాను. ఇదేమో కస్టమర్ది ఓల్డ్ శారీ. దీన్ని పళ్ళు పాటలో కొంచెం ఐరన్ అప్పుడు కాలిపోయింది. సో తను ఏదైనా డిజైన్ చేయమని ఇచ్చారు. నేనేం చేశానంటే స్కాలిప్ మొత్తం ఆ కట్ చేసిన పోర్షన్ కట్ చేసేసి దానికి స్కాలిప్ లాగా ఇచ్చి వర్క్ చేయించిన ఫ్లవర్స్ని దానికి హ్యాంగ్ చేశాను. చాలా లుక్ బాగుంది. ఇవి 3D ఫ్లవర్స్ చాలా లుక్ ఉంటాయి. సో దాన్ని అట్లా హ్యాంగ్ చేశాను. చాలా బాగుంది చూడడానికి. ఇవన్నీ మీరు కూడా ట్రై చేస్తారని, నా ఐడియాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.